అనేక పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే ప్రారంభమైనట మొత్తం సందడి కనిపిస్తుంది అన్ని గ్రామ పంచాయతీల్లో. అయితే మొదటి విడత 11వ తారీఖు, రెండో విడత 14, మూడో విడత 17వ తారీఖు ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో ఉన్నాం. బేతవోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి వనపర్తి రామారావు గారు విస్తృతంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా ప్రచారం ముందుకు సాగుతుంది, అదేవిధంగా వారు గెలుపు కోసం ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. అంటే ఈ బేతోలు గ్రామంలో ఇది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చిలుకూరు మండలంలో, ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సరే, ఇప్పుడు ప్రచారంలో భాగంగా నేను ఇంటింటి ప్రచారం చేస్తున్న దాంట్లో కొన్ని నా ముందుకున్న సమస్యలలో ముఖ్యంగా మన డబుల్ బెడ్రూమ్స్ కాలనీలో వాళ్ళకు కరెంటు లేక మరియు డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతుర్రు. నన్ను గెలిపించిన తర్వాత మొదటగా ఫస్ట్ వాళ్ళకు కరెంటు మరియు డ్రైనేజీ సమస్యను తీరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా సమస్యలకు వస్తే కొన్ని కాలనీలలో నీటి సమస్య చాలా విస్తృతంగా ఉంది. ఆ నీటి సమస్య ఒకటి కూడా నన్ను గెలిపించిన తర్వాత అన్ని కాలనీల్లో కూడా నీటి సమస్యను మరి టైం ప్రకారం మంచినీటి ఇచ్చేసేసి ఆ నీటిని వేస్ట్ కాకుండా మరియు అందరికీ సమానంగా ప్రతి కాలనీగా నీళ్ళు అందేటట్టు చూస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా సమస్యలకు వస్తే సరే, ముఖ్యంగా యువత బేతవోలు యువత చాలా ఉంది. మరి యువతకు ముఖ్యంగా వాళ్ళకు ఈ కోచింగ్ సెంటర్లు లేక, ఇక్కడ గ్రంథాలయాలు లేక, మరి ముఖ్యంగా బేతవోలు యువత ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబులు, టీచర్ల జాబుల కోసం మన యువత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అటువంటి వాటికి. అలాంటి వాళ్ళకు ఇక్కడ చదువుకునేటువంటి గ్రంథాలయాలు అందుబాటులో లేక హైదరాబాద్లో ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళకు పేద పిల్లలకు అక్కడ పోయి నెలకు 5-6 వేల రూపాయలు రూమ్ రెంట్ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి చదవలేకపోతున్నారు. అలాంటి పిల్లలకు నన్ను గెలిపించిన తర్వాత ముఖ్యంగా యువత మనకు ఎంతో అవసరం కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది కాబట్టి యువత కోసం ఒక గ్రంథాలయాన్ని అది అతి త్వరలో చేయించి గ్రంథాలయంలో డిజిటల్ గ్రంథాలయం అంటే ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించి వాళ్ళు ఏ విధమైనటువంటి బుక్ కావాలన్నా కానీ ఈ బుక్, ఎలక్ట్రానిక్ బుక్ను కూడా వాళ్ళు అందుబాటులో చేసుకునేటట్టు ప్రతి బుక్, ఏ బుక్ అంటే ఫిజికల్గా ఉండే బుక్స్ కాకుండా కొన్ని ఎలక్ట్రానిక్స్ బుక్స్ని కూడా అందుబాటులో తీసుకొస్తానని, తద్వారా యువత పోటీ పరీక్షల్లో తనదైన శైలిని ఉపయోగించి మరి ఎంతో మంది ఇలా గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని యువత ఉద్యోగాలు మనని పట్టి పీడిసినటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. మరి నిరుద్యోగం తీరాలంటే, ఉద్యోగాలు రావాలంటే మంచిగా వాళ్ళకు ప్రిపరేషన్ ఉండాలి, కోచింగ్ సెంటర్లు ఉండాలి. అసలు గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గ్రంథాలయాన్ని మరియు ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉపయోగిస్తే ఆ ప్లే గ్రౌండ్ కూడా వాళ్ళు చేయడం వల్ల ఆ ఫిట్నెస్ అలాంటివన్నీ కూడా ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైతే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉంది, అనేక గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ సర్పంచులే విజయం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో వారి అభివృద్ధిని ఏ విధంగా చెప్తారు? వారు అభివృద్ధి చేసిన విధానాన్ని కావచ్చు, వారు చేశారా, ఏ విధంగా ఉంది? గత 10 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి కొత్త పెన్షన్లు కానీ అటువంటి ఏమి రాలేదు. రేషన్ కార్డులు కానీ ఒక్కళ్ళకి కూడా రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు పెళ్ళై కొత్తగా కోడలు ఇంటికి వస్తే వాళ్ళ పేరు ఎక్కియడం కానీ, లేదా కొడుకు ఏర్పడి ఉంటే కూడా వాళ్ళ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ అలాంటివి జరగలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి హయాంలో మేము ఎన్నో రేషన్ కార్డులు కూడా ఇప్పించాం. ఇంకా నన్ను గెలిపించిన తర్వాత ఇంట్లో ప్రతి వ్యక్తికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అయితే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలు అందరికీ అందే విధంగా 6 గ్యారెంటీలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, గ్రామ స్థాయిలో 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు పరిచిన పరిస్థితి? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారి సారథ్యంలో మా బేతవోలు గ్రామంలో ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో అవి ప్రతి అర్హుడికి అందే విధంగా ఇప్పటికే పెన్షన్లు మాకు చాలా మంది అడుగుతున్నారు, పెన్షన్ రాలేదని చెప్పేసి. ఆ పెన్షన్స్ తర్వాత మన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ మరియు తర్వాత వితంతు పెన్షన్లు, మరి ఇంకపోతే ముఖ్యంగా మా బేతవోలు గ్రామం చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ నిరుపేదలు చాలా మంది, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ళని ఈ రాబోయే 5 ఏళ్లలో నన్ను గెలిపిస్తే రాబోయే 5 ఏళ్లలో బేతవోలులో ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి కట్టుకుంటా అన్న ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా సహకరిస్తాను, నేను చూసుకుంటానని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. చూస్తున్నాం ఏదైతే ఈ వనపర్తి రామారావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే యూత్ కోసము గ్రంథాలయం కావచ్చు, ఏదైనా స్పోర్ట్స్ కోసం కొంత క్రీడా మైదానం కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ సమస్యలు ఏదైనా ఖచ్చితంగా ఆ సమస్యలని పరిష్కరించి ప్రజలకి అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 హామీలను ఖచ్చితంగా ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఆసరా పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గ్రామంలో అందరికీ అందే విధంగా చేసే ప్రయత్నం చేస్తారని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ అర్జున్తో సంజీవ్ రాజ్, కీ టీవీ.